హాయ్ హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర చరణ్ నటించిన ఎల్ఓఈ, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సికందర్, సంతోష్ శోభన్ నటించిన టాలీవుడ్ మూవీ మ్యాట్స్ పేరు, అలాగే తమిళ నటుడు చియామ్ విక్రమ్ నటించిన వీరధీర సోరా, సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన టు ఎంపురాన్, బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన చావా మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పి చరణ్ నటించిన రీసెంట్ మూవీ ఎల్ఓఎఫ్. ఈ మూవీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి ఎదిరిపించే టాక్ అయితే సొంతం చేసుకోగా అందులో బెటర్ కలెక్షన్ అయితే సాధిస్తుంది. మూవీ మూడో రోజు ఆదివారం నాడు లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, అలాగే మొత్తం మీద ఈ మూవీ 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఈ రోజు 20 లక్షల దాకా గ్రాస్ ని, రెండో రోజు 15 లక్షల దాకా గ్రాస్ ని, మూడో రోజు 10 లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 3 రోజుల్లో 10 లక్షల దాకా గ్రాస్ ని, అలాగే 30 లక్షల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కోటి దాకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 70 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సికందర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 8వ రోజు 4 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ 7 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 8 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే ఈ రోజు ఈ మూవీ 26 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, ఇక రెండో రోజు 29.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, మూడో రోజు 19.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. నాలుగో రోజు 10 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, రోజు 6.5 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. ఆరో రోజు 3.5 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, 7 రోజుకి వచ్చేసరికి 4 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. 8వ రోజుకి వచ్చేసరికి 4.5 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 103 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 170 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దిగ్గా రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా 96 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళదో చూడాలి. అలాగే బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్ తో మాసు రచ్చ చేస్తూ దూసుకుపోతున్న మూవీ మ్యాట్స్ పేర్ రెండో వీకెండ్ లో కూడా సాలిడ్ ట్రెండ్ ను చూపిస్తూ దూసుకుపోతుంది. 8వ రోజుకి వచ్చేసరికి ఈ మూవీ 1.26 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, అలాగే 10వ రోజుకి వచ్చేసరికి 1.35 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. అలాగే ఈ మూవీ 2.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మీద ఈ మూవీ 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 10వ రోజు 1.45 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 1.57 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. అలాగే 3.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే 12.23 కోట్ల దాకా షేర్ ని, లో 3.72 కోట్ల దాకా షేర్ ని, ఆంధ్రలో 3.65 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 2.12 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 1.12 కోట్ల దాకా షేర్ ని, అయితే 1.95 కోట్ల దాకా షేర్ ని, అలాగే కృష్ణాలో 1.63 కోట్ల దాకా షేర్ అయితే 95 లక్షల దాకా షేర్ అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 27.67 కోట్ల దాకా షేర్ ని, అలాగే 45.35 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.97 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 5.85 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా అయితే 35.50 కోట్ల దాకా షేర్ ని, అలాగే 63.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఏకంగా 13.50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళదో చూడాలి. అలాగే బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో చియామ్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ వీరధీర సోరా ఫస్ట్ డే అందుకున్న టాక్ ను బట్టి ఆ రేంజ్ లో కలెక్షన్ అయితే అందుకోలేకపోయింది. సినిమా తమిళనాడులో అయితే ఫస్ట్ డే టాక్ తో మంచి కలెక్షన్ దూసుకుపోతుంది. అలాగే ఓవర్సీస్ లో కూడా గ్రోత్ ను చూపించి మంచి కలెక్షన్ అయితే సాధిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఈ సినిమా ఏమాత్రం అయితే ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. ఈ మూవీ ఇక్కడ డిజాస్టర్ గా మిగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 11వ రోజు 10 లక్షల దాకా గ్రాస్ ని, అలాగే 5 లక్షల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 2.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, అలాగే 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవాలంటే ఇంకా 2.75 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. సాధించడం అసాధ్యమే కాబట్టి ఈ మూవీ ఇక్కడ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర 11వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 2.85 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 1.85 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే
తమిళనాడులో 36.15 కోట్ల దాకా గ్రాస్ ని, రాష్ట్రాల్లో 2.50 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.70 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే ఓవర్సీస్ లో 16.30 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 58.95 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 28.30 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవాలంటే ఇంకా 80 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ టు ఎంపురాన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకొని ఎక్సలెంట్ కలెక్షన్ అంతా దుమ్ముదుమార చేసుకుంటూ దూసుకుపోతుంది. సినిమా మలయాళంలో అయితే ఇండస్ట్రీ హిట్ గా నిలవగా ఇప్పుడు కొత్త బెంచ్ మార్క్ అయితే సెట్ చేస్తుంది. మూవీ 11వ రోజు అనుకున్న రేంజ్ లో గ్రోత్ అయితే చూపించలేదు, కానీ పర్వాలేదు అనిపించే కలెక్షన్ అయితే సాధించింది. మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 4.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, అలాగే 2.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయింది. ఈ మూవీ ఇక్కడ క్లోజింగ్ వచ్చేసిందనే చెప్పొచ్చు. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో టోటల్ 11 రోజుల్లో 4.25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకోగా, అలాగే 2 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవాలంటే ఇంకా 3.90 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కలెక్షన్ ఇక్కడ అసాధ్యమే కాబట్టి ఈ మూవీ ఇక్కడ డిజాస్టర్ గా మిగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో అయితే ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే కేరళలో 77.75 కోట్ల దాకా గ్రాస్ ని, రాష్ట్రాల్లో 4.25 కోట్ల దాకా గ్రాస్ ని, తమిళనాడులో 9.20 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20.50 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో అయితే 139.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 251.50 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 118.75 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 102 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 6.75 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది. చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా మూవీ రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. మూవీ ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకుని 52 రోజుల్లోకి అడుగు పెట్టగా 52 రోజుల్లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఒకసారి గమనిస్తే, 2 రోజు ఈ మూవీ 90 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 1.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్ అయితే సాధించి దూసుకుపోయింది. మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే మరింత కలెక్షన్ తో దుమ్ముదుమారం చేయగా, ఇక్కడ ఈ మూవీ 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ మూవీ ఇక్కడ క్లోజ్ అయిన టైం కి 9 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును అయితే అందుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోయింది. వరల్డ్ వైడ్ గా 52 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, 7 వారాలు పూర్తయ్యే టైంకి 610 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 815 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసి రికార్డులు మోత మోగించగా, మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.